ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే తెప్పించి ఇప్పుడు వాహనదారుడు ఎవరైతే హెల్మెట్ లేకుండా ఉంటాడో అతనికి ఫైన్ కడతాడా లేదా హెల్మెట్ కొంటాడా? ఫైన్ 1000 రూపాయలు, హెల్మెట్ కూడా 1000 రూపాయలు, ఇంకా తక్కువ పడుతుంది అనుకుంటా. ఫైన్ వచ్చేసి 1035 రూపాయలు వస్తుంది సర్వీస్ ఛార్జెస్. హెల్మెట్ కొంటే అదే 1000 రూపాయలకు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వస్తుంది. పక్కన రమ్మా. తాళం తీసుకో పక్కన మీకు హెల్మెట్ కి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ లేనందుకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. 1000 రూపాయలు ఫైన్. అందుకోసమా? లేదు, 1000 రూపాయలు ఫైన్ కడతారా? లేదంటే లక్ష్మణ రా చాలరా వీళ్ళతో రాపించాను ముందు ఫస్ట్. నువ్వు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటే ఇప్పుడు హెల్మెట్ కొంటావా? ఫైన్ వేసుకుంటావా? 1000 రూపాయలు ఫైన్. ఎంత బాబు హెల్మెట్ ఎట్రా? ఎంత హెల్మెట్ అది? 1000 రూపీస్ ఫైన్. 1035 రూపీస్ ఫైన్ కొడతారా? హెల్మెట్ తీసుకుంటారా? ఎవరన్నా కానీ నువ్వు ఎవరైతే మాకేం అభ్యంతరం. కొంటారా? తీసుకురా బాబు హెల్మెట్ తీసుకురా. హెల్మెట్ తీవా బయటకి. నువ్వే ఫస్ట్ నువ్వే ఫస్ట్ మీడియాలో కూడా నువ్వే వస్తావు తీసుకో. వేసుకోవాలి. క్వాలిటీ ఉండేది. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఇవి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాయి 1000 రూపాయలు. బాబు డబ్బులు ఇప్పిస్తా. 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేసాయి. అంతే అక్కడ ఇచ్చేసా. తీసుకో రైట్. నీ బండి ఎక్కడ ఉంది? తీసుకొని బా. లే ఇప్పుడు తీసుకుంటారా? 1000 రూపాయలు ఫైన్ కడతారా? ఫైన్ రా ఆయనకి 1000 రూపాయలు. వద్దంటున్నాడు అతను. నిలబడు. తీసుకో హెల్మెట్ తీసుకో. రండి, ఇది బాగుంది. రండి, హోండాది స్టడ్ కంపెనీది. ఇది ఐఎస్ఐ మార్క్ ఉండే హెల్మెట్ అనమాట. రండి. సరిపోదు కదా అది. సరిపోయింది కదా. అది పెట్టుకోండి తీద్దండి. పెట్టుకోండి. ఓకే, ఆ పైసలు ఎంత తీసి ఇచ్చేసేయండి వాళ్ళకి. ఇంకోర్రా వెరీ గుడ్. హెల్మెట్ వేసుకొని పోవాలి. అర్థమైందా? ఫోన్పే చేసి ఈ నెల 1వ తేదీ నుంచి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఆదోని పట్టణంలో ఈ హెల్మెట్ మీద ఇంతకుముందు అంతా అవేర్నెస్ చేశాము. అవేర్నెస్ ఎంత చేసినా వీళ్ళు
మారట్లేదు, హెల్మెట్ కొనడం లేదు. అందువల్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తున్నామంటే వినూత్నంగా ఇప్పుడు ఇక్కడ హెల్మెట్లు మా దగ్గరే పెట్టుకుంటాము. పెట్టుకొని హెల్మెట్ లేకుంటే 194D ఎంబీ యాక్ట్ కింద ₹1000 ఫైన్ ఉంది. వాళ్ళకి ఫైన్ ₹1035 పడుతుంది. దాని బదులు ఈ హెల్మెట్ ₹1000 వాళ్ళకు దొరుకుతుంది అనమాట. ఆ హెల్మెట్ ని వాళ్ళ చేత కొనిసి ఇక్కడి నుంచి పంపడం జరుగుతూ ఉంది. ఇట్లా చేస్తే ఈ ఎన్ఫోర్స్మెంట్ కు మనకు ఒక అర్థం ఉంటుంది. ఊరికే ఫైన్ రాస్తే పెద్ద అర్థం ఉండదు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. నా పేరు టి అబ్దుల్ గౌస్, సిఐ ఆదోని ట్రాఫిక్.